హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఈవీఎంలపై కొత్త అనుమానాలు, మళ్ళీ జగనే సీఎం. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఏపీలో ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చి ప్రభుత్వం కొలువుతీరింది, పాలన ప్రారంభమైంది. అయితే విపక్షం నుంచి మాత్రం ఒక అనుమానం పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ట్యాపింగ్ జరిగిందన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. అదే సమయంలో అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఓట్ ఫర్ డెమోక్రసీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బలమైన చర్చ నడుస్తోంది. మరోవైపు వీవీప్యాట్ల వెరిఫికేషన్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్కు దరఖాస్తు చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు సైతం ఈ విషయంలో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. కానీ ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎన్నికల సంఘం వెల్లడించిన పోలింగ్ శాతానికి తరువాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండడం గమనార్హం. ఏపీలో ఏకంగా 12.54% పోలింగ్ పెరగడంపై అనేక సందేశాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే చాలామంది వైసీపీ అభ్యర్థులు నేరుగా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. ఒకవేళ ఫారం 20 నమోదు చేసే మాత్రం అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. అదే జరిగితే సుప్రీంకోర్టు సీరియస్గా ఆలోచనలు చేసే పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా కూడా మారుతుంది. అయితే ఒంగోలు నుంచి పోటీ చేసిన బలినేని శ్రీనివాసరెడ్డి, విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి నుంచి పోటీ చేసిన సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు తదితరులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అయితే ఎన్నికల అధికారులు ఫ్లాట్లను లెక్కించకుండా కేవలం మాక్ పోలింగ్ నిర్వహించి వదిలేయడం అనుమానాలు తావిస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బలినేని శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు ఇదే మాదిరిగా పిటిషన్లు చేస్తే సుప్రీంకోర్టులో ఈ అంశం విచారణగా మారుతుంది. ముఖ్యంగా పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు, మెజారిటీ వంటి వివరాలతో ఫారం 20 వంటి కమిషన్ విధిగా ప్రకటించాలి. అదే జరిగితే భారీగా లోపాలు వెలుగు చూసే అవకాశం ఉంది.